ఏపీ వణుకుతుంది. మోంతా ఎలాంటి ప్రళయాన్ని సృష్టిస్తున్నది సర్వత్రా ఆందోళన కలిగిస్తున్న అంశం. ఎటు చూసినా ఈదురుగాలులు, రాకాసి అలలు, సముద్ర తీరాల్లో భయభ్రాంతులకు గురవుతున్న ప్రాంతాలు. ఇక మత్స్యకారులు, సముద్ర తీర ప్రాంత వాసులైతే చిగురుటాకుల్లా వణుకుతున్న పరిస్థితి. ఇంత భయంకర తుఫాన్ ఈ మధ్యకాలంలో రాలేదు అని. ఎప్పుడో హుదూద్ ఛాయలు మనకు తెలుసు. హుదూద్ ఉత్తరాంధ్రాని ఎంత విధ్వంసం చేసిందో, అసలు కోలుకోలేని స్థితికి వెళ్ళిపోయింది. ప్రపంచం అంతా విశాఖ ఇక లేదు అనుకున్న పరిస్థితి. హుదూద్ తర్వాత మళ్ళీ అలాంటి భయంకరమైన వాతావరణం అక్కడ కమ్ముకుండి ఉంది అన్న వార్త చాలా ఆందోళన కలిగిస్తుంది. మరొక వైపు మోంతాకు సంబంధించి వాతావరణ శాఖ నిపుణులు చెప్పేవంటే ఒళ్ళు గగురు పొడిచే పరిస్థితి. సముద్ర తీరం ఎప్పుడు ఊహించినంత వంటి అల్ల కల్లోలాన్ని సృష్టిస్తుందట. అతివేగంగా దూసుకొస్తుంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఇది భయపించే ప్రయత్నం కాదు, వాస్తవాలు ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. ఒక్క ప్రాణ నష్టం కూడా జరగడానికి వీల్లేదు. ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. తీరం దాటే సమయంలో ఇది ప్రచండ గాలులు వీస్తుందని 8 నుంచి 10 నెంబర్ల హెచ్చరికలు ఇప్పుడు వరకు కూడా అత్యంత ప్రమాదకర సూచనలు ఇవి. 10 వరకు వెళ్ళిందంటే పోర్టులు మూసివేత, సురక్షిత ప్రాంతాలకు నౌకల తరలింపు. నౌకల అంశంలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది, అది కూడా నేను చెప్తాను. మోంతా ముంచేస్తుందా, ఈ రాత్రి గడిస్తే చాలు అని చెప్పి చాలామంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోతున్నారు. ఒకప్పుడు హుదూద్, ఇప్పుడు మోంతా. ఏపీకి సముద్ర తీరం వరమా శాపమా అనే విధంగా మాట్లాడుకుంటున్నారు జనాలు. వరుస తుఫాన్లతో వణికిపోతున్న ఆంధ్రప్రదేశ్ గత 2 రోజులు పెట్టి ఇదే హెచ్చరికలు. ఏపీపై మోంతా ప్రచండ ముప్పు ఉంది అని చెప్పి అందరూ ఆందోళనకు గురవుతున్నారు. భీకర గాలులు, ఇప్పటికే కుండపోత వర్షం, ఉరుములు, మెరుపులు, భయంకరమైన పిడుగులు, 1 కాదు 2 కాదు. ఏ ప్రాంతం నుంచి ఏ రకంగా ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. బయటకు రావాలంటేనే భయపడుతున్న జనం ఎవరికి వాళ్ళు ఇళ్లలోనే ఉన్నారు. ఇళ్లలో ఉన్న సురక్షితమా కాదా అర్థం కావట్లేదు. సముద్రం ముందుకు రావడంతో కొన్ని ప్రాంతాలన్నీ భయాందోళనలు. ఉప్పొంగి ప్రవహిస్తున్న రాకాసి అలలు ఎగిసి పడుతున్నాయి. ఎక్కడ చూసినా సరే వర్షం, రోడ్లన్నీ కూడా చింద్రమైపోయినాయి. ఒకసారి మనం చూడొచ్చు. ఇక ఉప్పాడ తీరంలో అయితే ఎగిసి పడుతున్న బండలు ఎగిసి పడుతున్నాయంటే దాని తీవ్రత ఏ రకంగా ఉందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. చాలా రోడ్లు ధ్వంసం అయిపోయి, నేల కొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, పవర్ లేని పరిస్థితి. తీరం దాటే సమయంలో ఇంకా ప్రచండ గాలులు వస్తాయని చెప్పి వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరించడం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో మోంతా నుంచి సురక్షితంగా ఉండడానికి ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. మరొక వైపు ఇది నవంబర్ ప్రాంతంలో ఒకవేళ కానీ ఈ తుఫాను వచ్చినట్టు ఉంటే ఈ సీజన్లో ఖచ్చితంగా తుఫాన్లు వస్తాయని చెప్పి నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్స్లో భాగంగా వచ్చే తుఫాన్లుగా దీన్ని అభివర్ణించడం జరుగుతుంది. దీని ప్రభావం ఏ రకంగా ఉంటుందంటే అక్టోబర్లో అయితే ముందస్తుగా వచ్చినట్టు, నవంబర్లో వచ్చే దాని ప్రభావం అయితే అది నార్త్ వైపు తరలి వెళ్ళే అవకాశం ఉంటుంది. అది ముందుగానే వస్తుంది కాబట్టి ఇది ప్రస్తుతానికి నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ సమయానికి నార్త్కు వెళ్ళవలసింది సౌత్కి వస్తుంది అని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేయడం జరుగుతుంది. అయితే ఇది సముద్ర తీరంలో దాని ప్రయాణం సాగిస్తున్నప్పుడు వాళ్ళు చెప్పిన కీలకమైన వార్త ఏంటంటే ఈ సముద్ర తీరం నుంచి మూవ్ అవుతున్న ఈ తుఫాను కుడి చేతి వైపు రైట్ సైడ్ ఉన్నా సరే, ఎలాంటి షిప్పులు ఉన్నా సరే, ఎంత పెద్ద ఉన్నా సరే తునాతునకలు అయిపోతాయండి. పీస్ అయిపోద్దట దాని వేగానికి. సో వాళ్ళు అలర్ట్ చేసేది ఏంటంటే సముద్ర తీరాల్లో లంగర వేసిన ఏవైనా షిప్పులు ఉంటే ఈ తుఫాను వేగం, దాని దిశ ఏ వైపు వెళ్తుందో దానికి కుడివైపు ఎట్టి పరిస్థితుల్లోని ఉండొద్దు. ఉంటే అది తునకలు అయిపోతుంది. ఒక్క పీస్ కూడా కనిపించదటండి. దీని వేగాన్ని పెట్టి చూస్తే, దీని తీవ్రతను పెట్టి చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, మోంతా ఎఫెక్ట్ ఎంత విస్తృతంగా విక్రూలంగా విడుచుకుపడుతుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క ఎగ్జాంపుల్ చాలు. వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్న మాటలు ఇవి. చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, తీర ప్రాంత ప్రజలు వీళ్ళందరూ కూడా అలర్ట్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తరలించడం జరిగింది. తీర ప్రాంత ప్రజలందరూ కూడా చిగురుటాకుల్లో వణుకుతున్నారు, పిక్కుమంటూ ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రాణాలకంటే మించింది ఏమీ లేదు. దయచేసి ఈ ఒక్క రాత్రి మీరు సేఫ్గా ఉండండి. మీకు నచ్చిన చోట సముద్ర తీర అలల దగ్గరికి వెళ్ళొద్దు.
చెట్ల దగ్గరికి వెళ్ళొద్దు. కొండ ప్రాంతాల వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విశాఖ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా కొండవాళ్ళ ప్రాంతాలే. ఆ ప్రాంతవాసులు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏవైనా షిప్పులు ఉంటే ఇప్పటికే ఆల్రెడీ షిప్ యార్డ్లకి, పోర్ట్లకి వీళ్ళన్నిటికీ కూడా అలర్ట్ చేసి ఉంటారు. కానీ సముద్రం మధ్యలో ఉన్న షిప్పుల పరిస్థితి ఏంటి? వాటిని ఇమ్మీడియట్గా అక్కడి నుంచి తరలించాలి. ఎందుకంటే ఇంకొక 3-4 గంటల సమయం మాత్రమే ఉంది. అది దూసుకు వస్తుంది, కాకినాడ వైపు దూసుకు వస్తుంది. కాకినాడ తుని తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. ఆ తుని ప్రాంతంలో లేదు అంటే విశాఖపట్నం, కళింగపట్నం ఈ ఆ మధ్యస్థంగా అది తీరాన్ని దాటే అవకాశం ఉంటుంది. అయితే తీరాన్ని తాకిన తర్వాత కూడా దీని పరిస్థితి ఏంటి? శాంతిస్తుందా అంటే శాంతించదు అని చెప్తున్నారు వాతావరణ నిపుణులు. మరొక 2 రోజులు ఇది తీరాన్ని తాకిన తర్వాత కూడా ముఖ్యంగా అప్పటి నుంచి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఎక్కువగా ఎఫెక్టు విశాఖపట్నం, విజయనగరానికి పడే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు అంచనా వేస్తున్నారు. కుండపోత వర్షం, క్లౌడ్ బర్స్ ఎంత దారుణంగా ఉంటుందో ఊహించడానికి అందనంత దారుణంగా ఉంటుంది అని చెప్పి నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యం. సో చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. పరిస్థితి చెయ్యి దాటుతుంది అని చెప్పి అధికారులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరే, భగవంతుడి దయ వల్ల సాఫీగా జరిగిపోయి అది తీరాన్ని తాగిపోయి అంత ఎఫెక్ట్ లేకపోతే పర్వాలేదు. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఊహించిన పరిణామాలు వస్తుంటాయి. హుదూద్ టైంలో కూడా కాస్త అలసత్వం వచ్చింది. హుదూద్ టైంలో కూడా విశాఖపట్నాన్ని ఏం తాకదులే, ఇలాగే చెప్తుంటారులే, ఏముంటుందిలే అన్నారు. కానీ హుదూద్ విలయం ఎలాంటి విలయం అండి? హుదూద్ విలయం. సో అందరూ అప్రమత్తంగా ఉండాలి, అందరూ జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆ ప్రమాదాన్ని ఎవరు ఆపలేరు. ప్రకృతి విలయాల్ని ఆపే శక్తి ప్రపంచంలో దేనికి లేదండి. దాని నుంచి జాగ్రత్తగా తప్పుకోవడం తప్ప. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇక దీనిపైనే సీనియర్ ప్రొఫెసర్ రిటైర్డ్ భానుకుమార్ గారు, వాతావరణ నిపుణులు, సముద్ర పరిశోధకులు మనతో పాటుగా ఎక్స్క్లూజివ్గా ఈ అంశాలని ప్రజలకి అలర్ట్ చేయడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. భానుకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, భానుకుమార్ గారు